హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా వెండితెరపై కనిపించే హీరోలు ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లలో కూడా దర్శనమిస్తున్నారు. కారణం కంపెనీలు ఇచ్చే రెమ్యునరేషనే. ఇదంతా మాకు తెలుసమ్మా, అయినా ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? ఎక్కడే ఉంది ఓ జలక్. అది తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా థర్డ్ డిగ్రీ చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ. మన తెలుగు టాప్ హీరోలందరూ తైలం, షాంపూ, బామ్, బంగారు షాపులకు అంబాసిడర్లుగా మారితే మన చిరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్గా మారిపోయాడు. మరి ఇలా ఫ్రీ పబ్లిసిటీగా చిరు ఎందుకు మారాడో థర్డ్ డిగ్రీలో తెలుసుకుందాం. హాయ్ చిరు. హలో ఎంఎస్. వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రచారాల్లో బాగా కష్టపడినట్లున్నావు. అసలే నీ కలర్ వీకు, అయినా ఎందుకు ఇలా ఎండలో కష్టపడతావు? ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఈ ఎన్నికలు ఎప్పుడు ఎండాకాలంలోనే వస్తాయి. వెరీ బ్యాడ్. ఓహో, ఓకే చిరు. థర్డ్ డిగ్రీలో నీ ఫస్ట్ క్వశ్చన్, సామాజిక న్యాయం, పేదలకు అండ, దించేస్తాను మీ గుదిబండ, ఇలాంటి డైలాగులతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు కలిపేశావమ్మా? ఇదే ప్రశ్న చాలా మంది పదే పదే అడుగుతూ ఉంటారు. చూడండి, ఏదైనా సాధించాలంటే అది ఒక్కడి వల్లే సాధ్యం కాదు, దానికి మద్దతు కావాలి. సో నాకు ఆ మద్దతుని సోనియా మేడం ఇస్తానన్నారు, అందుకే కలిపేశా. అమ్మా, అబ్బా, అయ్యో, కాదు కాదు కాదు. ఇందుకే నిజం ఏమిటంటే, మీరే చూశారు, ప్రజారాజ్యం పార్టీలో కేవలం 2 సంవత్సరాలకే చాలా మంది సగానికి పైగా రిజైన్ చేసి వెళ్లిపోయారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల టైంకి పార్టీలో నేను తప్ప ఒక్కడు కూడా మిగలడు. అందుకే అలా ఢిల్లీ వెళ్ళి ఇలా కలుపుకొచ్చేసా. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉంటే నో పవర్, అదే అధికార పక్షంలో ఉంటే పవర్ అంతా మనదే. మొత్తానికి ఇదే ఆఖరి పోస్ట్ అని డిసైడ్ అయిపోయావన్నమాట. ఓకే, నీ నెక్స్ట్ క్వశ్చన్. ప్రజారాజ్యం పార్టీ కార్యక్రమాల్లోనే కనిపించని నువ్వు ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం మొన్న తమిళనాడులో, ఈవేళ కడపలో ప్రచారానికి సిద్ధమయ్యావు. దీని వెనక ఉన్న కారణం? వెరీ సింపుల్ ఎంఎస్. మనం ఎక్కడున్నాం అన్నది కాదు, ఎంత కష్టపడుతున్నాం అన్నదే ముఖ్యం. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికే నా వంతు కృషి చేస్తున్నా, అంతే. అమ్మా, అబ్బా, అయ్యో, నో 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 నో. అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డావు అన్నది ముఖ్యం కాదు, అధిష్టానం దృష్టిలో నువ్వెంత పడ్డావు అన్నదే ముఖ్యం. సో అందుకే ఈ కలరింగ్ అంతా. ఏదో రోజు నన్ను కూడా సీఎంని చేయకపోతారా అని ఓ చిన్ని ఆశ. వెరీ బ్యాడ్. నువ్వు తెరపై అలా డైలాగులు చెబుతూ ఉంటే థియేటర్లో చప్పట్లు కొట్టే జనాలు ఏమనుకుంటారోనన్న ఫీలింగ్ కొంచెం కూడా లేదా? చూడమ్మా ఎంఎస్, ఇక్కడ అంత డెకరేషన్ లేదు. ఒక్కొక్కసారి సినిమాలో డైలాగులు బాగోకపోయినా, నా మూవీ అట్టరు ఫ్లాప్ అయినా థియేటర్లో జనాలు చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? బాగా తెలుసు. థియేటర్లో దోమలు ఎక్కువైతే అలాగే కొడతారు. దీరిందా బాగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ థర్డ్ డిగ్రీ. ఇది ఇవాల్టి షో. నెక్స్ట్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, మీ ఎంఎస్.